శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 14వ తేదీ శనివారం తిథి నాడు ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? ఈ రోజున ఇది తెలుసుకోకపోతే నష్టపోతారు మీరు. ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. కొన్నిసార్లు మీకు లోక జ్ఞానం లేకుండా పోతుంది. లోక జ్ఞానం లేకపోతే గనక శత్రువులు మిమ్మల్ని ముచ్చెమటలు పట్టించేస్తారు. ఈ రోజున మీరు ఇది తెలుసుకోకపోతే భవిష్యత్తు బాధాకరంగా మారుతుంది. అలానే భయపడాల్సిన అవసరం లేదండి. ఈ రాశి జాతకులు భగవంతుని అనుగ్రహం మీ పైన మెండుగా ఉండబట్టే ఈ రోజున ఇది తెలుసుకోగలుగుతున్నారు. ఈ విషయాన్ని మాత్రం ఈ రోజున అస్సలు అలక్ష్య పెట్టొద్దు. అన్నింటినీ జూజాయిగా వదిలేస్తుంటారు. చూసి చూడనట్లు పక్కన పెట్టేస్తుంటారు. ఇలా అస్సలు ఈ రోజున పక్కన పెట్టద్దు. నిర్లక్ష్య ధోరణి విడనాడండి. బద్ధకం అస్సలు ఉండకూడదు. మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే కంటికి కనిపించేది అంతా ఈ రోజు వాస్తవం కాదు. ఈ రోజున ఇది గ్రహించండి, తెలుసుకోండి. లేకపోతే భారీ నష్టం కలుగుతుంది. మీకు మాత్రమే కాదండి, ఈ నష్టం మీ రీత్యా మీ కుటుంబానికి కూడా ఈ యొక్క ప్రభావం అధికం కాబోతుంది. మీకు కలగబోయే ఆ నష్టం ఎలా ఉంటుందో తెలుసా? ఆర్థికంగా మీరు ఇప్పటి వరకు కూడాను స్థిరపరచుకున్న మీ యొక్క పరిస్థితి మొత్తం కూడా వైదొలిగిపోతుంది. మీ వద్ద నుండి లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది. అటువంటి పరిస్థితులు వస్తాయి. సానుకూల పరిస్థితులు కాదండి, అననుకూల ఫలితాలే ఎక్కువగా అధికంగా ఉన్నాయి. శత్రువులు మిమ్మల్ని ఎన్ని రకాలుగా దెబ్బతీయాలో అన్ని రకాలుగా ఈ రోజున ప్రయత్నాలు చేస్తారు. కేవలం మీలో ఉన్నటువంటి ఈ యొక్క సలక్షణం అవలక్షణం అవడం రీత్యానే ఇది జరగబోతుంది. కావున ఈ రోజున ఎదుటి వారిని గుడ్డిగా నమ్మొద్దు. మీ యొక్క ప్రతి విషయము కూడా వారికి చెప్పేస్తూ ఉంటారు. మీరు మనవారు అనుకుంటారు, కానీ వారే కీడు శంకించేవారు. కావున ఏమిటంటే వారు కోకొల్లలు మీ చుట్టూరా ఉంటారు. ఈ రోజున ఇది మీ అజ్ఞానం అవుతుంది. తెలుసుకోకపోతే మోసం చేయడం వారు వంతు అయినా మోసపోవడం మీ వంతే. తెలివి తక్కువ వ్యక్తులు ఈ విషయం తెలుసుకోండి. ఈ రోజున ఎన్నో కలలు కన్నారు మీరు. కలలు సాకారం చేసుకున్నారు. ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. కానీ అక్కడి నుంచి మిమ్మల్ని కిందకి తోసేందుకు శత్రువులు వడివడిగా ఈ రోజున పావులు కదుపుతున్నారు. ఆ పన్నాగాలు గ్రహించలేకపోతే అది మీ విచక్షణ రాహిత్యమే అవుతుంది. ఎవరిని నమ్మొద్దు. మిత్రులైనా, స్నేహితులైనా, సన్నిహితులైనా, కుటుంబ సభ్యులైనా, బంధువులైనా ఈ రోజున ఎవరైనా మీతో మాట్లాడుతుంటే మీ మనసుకు అనిపిస్తుంది కదండి, వారు మంచికి చెప్తున్నారు లేదా వీరు చెడుకు చెప్తున్నారు అనేది మనకి అర్థమవుతుంది. అటువంటి వారి విషయంలో మొహమాటం అస్సలు వద్దు. ఫైనాన్షియల్ వ్యవహారాలు ఎవరికీ తెలియకూడదు. మీ యొక్క ఫైనాన్షియల్ వ్యవహారాలు ఎవరికీ తెలియచేయనివ్వద్దు. జీవిత భాగస్వామికి తప్ప ఎవరికీ చెప్పొద్దు. కన్న తల్లిదండ్రులకు చెప్పినా కూడా ఎవరికీ అర్థం కాదు. ఇప్పటి ఆధునిక యుగంలో మనం ఎలా సంపాదిస్తున్నామో, ఏం చేస్తున్నామో అనే విషయం మన తల్లిదండ్రులకు కూడా అర్థం కాకపోవచ్చు. కానీ జీవిత భాగస్వామి మనం చేసే ప్రతి పనిలో కూడా వారి తోడు తీసుకోవాలి, వారి ఆలోచన తీసుకోవాలి. మీ యొక్క జీవిత భాగస్వామి మాత్రమే మీతో కష్ట సుఖాలు అనుభవిస్తుంది. మీరు అలా కాకుండా జీవిత భాగస్వామికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా, శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలుసుకోకుండా అందరి దగ్గరకు వెళ్ళి సలహాలు చెప్పడం, అందరి సలహాలు తీసుకోవడం, ఈ పద్ధతి మానుకోండి. వారి యొక్క పరిస్థితుల కోసమే ప్రతి ఒక్కరూ కష్టపడతారు. డబ్బు అందరికీ ముఖ్యమే. డబ్బు ఏదైనా చేయిస్తుంది. మీరు ఈ రోజున సన్నిహితుల పరంగా కావచ్చు, బంధుమిత్రుల పరంగా కావచ్చు, ఎవరు మీకు కీడు చేయబోతున్నారో వారికి సంబంధించి భగవంతుడు మీకు కొన్ని సంజ్ఞలు తెలియజేస్తాడు. వాటి విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఇక అంతే సంగతిలో. ఈ యొక్క సూచనలు భగవంతుడు ఇస్తాడు, కానీ మనమే తెలుసుకోవాలి. అప్పుడే జాగ్రత్తగా ఉండగలుగుతాము. సహాయం చేయడంలో తప్పు లేదండి, కానీ తనకు మాలిన ధర్మం అస్సలు మీకు పనికిరాదు. మీరు చేసే సాయం ఎదుటి వ్యక్తులను మీకు చాలా వరకు కూడా శత్రువుల కింద ఈ రోజు తయారు చేస్తుంది. మీరు షో ఆఫ్ మాటలు కూడా ఎవరికీ చెప్పొద్దు. మాకు అంత ఉంది, ఇంత ఉంది అంటూ, ఇంత ఖర్చు పెడుతున్నాము, ఇంత చేస్తున్నాము అంటూ పలుకుబడి కోసం నానా రకాల మాటలు హెచ్చులకు పోయి చెబుతూ ఉంటారు. ఈ రోజున ఈ మాటలు కట్టిపెట్ట
పెట్టండి. ఇది మీకు అస్సలు తగదండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.